దగ్గరలో ఉన్న రాజు అయినటువంటి యెరూషలేం రాజుకి భయమేసి మిగతా రాజుల సహాయం తీసుకొని యుద్ధం చేయడానికి బయలుదేరి గిబియోన్లో దిగి యుద్ధం చేస్తుంటే ఆ వర్తమానం ఎవరో పంపించారు? గిబియోనీలు యెహోషువ దగ్గరకు పంపించారు. ఇలా 5 రాజులు కూడి వచ్చి మా మీద ఒక్కసారిగా యుద్ధం చేస్తున్నారని చెప్పి యెహోషువకు వర్తమానం పంపగా, యెహోషువయును అతని యొద్దనున్న యోధులందరూ పరాక్రమం గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరి, వీరి యొక్క నివాసం ఎక్కడ? ఇశ్రాయేలీలది గిల్గాలే కదా, గిల్గాల్లో నివాసం ఉంటున్నారు. అక్కడికి వచ్చి వర్తమానం చెప్పడంతో యెహోషువ ఏం చేశాడు? వెంటనే యోధులందరూ పరాక్రమం గల శూరులందరూ గిల్గాల నుండి బయలుదేరి, అప్పుడు యెహోవా వారికి భయపడకుము, 5 రాజులు కూడి వస్తున్నారు కదా అని భయపడద్దు. యెహోషువతో మాట్లాడుతున్నాడు దేవుడు. వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను. ఇంకా అయిపోయింది. దేవుడే వారిని అప్పగించి ఉన్నాను అని చెప్పాడంటే